Yeah, good morning. So today one more topic in the spoken English. So upcoming I will show that sentences on the board also. Now I am giving as a short videos. So sorry. Yesterday we discussed about can. Today we will discuss about cannot. Okay. So I can go, I can write, I can eat, I can drive. Like that, I told to you yesterday's examples. So I cannot, can I? Question and a negative sentence also yesterday I told to you. Today we are going to discuss about can't. So I cannot means the ability whatever we won't have. Yesterday what I told the ability I can నేను చేయగలను అని చెప్పాను. సో కెనాట్ వెన్ వి యూస్ కెనాట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ వీ కెనాట్ డూ దట్ ఎప్పుడైతే మనం చేయలేమో ఆ టైంలో కెనాట్ అనేది యూజ్ చేస్తాం. సో హియర్ కెనాట్ ఐ కెనాట్ డూ నేను చెయ్యలేను. ఐ కెనాట్ డ్రైవ్ నేను డ్రైవ్ చేయలేను అని అర్థం. సో ఎప్పుడైతే మనం చేయలేని పనులు ఉంటాయో వాటిని కెనాట్ ఉపయోగించి చెప్పాలి. సబ్జెక్టు ప్లస్ కెనాట్ ప్లస్ వి వన్ వెర్బ్ వన్ యూస్ చేయాలి. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ఐ కెన్ డ్రైవ్ నేను డ్రైవ్ చేయగలను. దిస్ ఇస్ ఎ పాజిటివ్ సెంటెన్స్. ఐ కెనాట్ డ్రైవ్ నాకు డ్రైవింగ్ చేయటం రాదు, చేయలేను అని అర్థం. ఓకే, ఐ కెనాట్ చేయలేను. ఐ కెన్ గో నేను వెళ్ళగలను. ఐ కెనాట్ గో నేను వెళ్ళలేను. ఐ కెన్ రైట్ నేను రాయగలను. ఐ కెనాట్ రైట్ నేను రాయలేను. ఐ కెన్ డ్రా నేను డ్రా చేయగలను. ఐ కెనాట్ డ్రా నేను డ్రాయింగ్ చేయలేను. దే కెన్ బ్రింగ్ వాళ్ళు తేగలరు. దే కెనాట్ బ్రింగ్ వాళ్ళు తేలేరు. ఓకే, హీ కెన్ ప్లే అతను ఆడగలడు. హీ కెనాట్ ప్లే అతను ఆడలేడు. సో ఇందులో అన్నీ కూడా సబ్జెక్టు కెనాట్ వి వన్ యూస్ చేసి చెప్పడం జరిగింది సెంటెన్సెస్. సో యూ కెన్ యూస్ 7 సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ ద కెనాట్ అండ్ వి వన్ వెర్బ్. సో 7 సబ్జెక్ట్స్ అంటే ఏంది ఇంగ్లీష్లో? ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, దే. ఇవి 7 లేకుండా ఉంటే ఏదో ఒక నౌన్ వాడండి. సో ఒక పేరును తీసుకొని కెనాట్ పెట్టేసి లాస్ట్లో వి వన్ అనేటువంటి వెర్బ్ ఏదైనా ఒకటి తీసుకోండి. గో, ఓకే, ప్లే, ఈట్, రైట్, డ్రా, జంప్, వాక్, టాక్, ఇవన్నీ వి వన్ వెర్బ్స్. వి వన్ వెర్బ్ లిస్ట్ యూ షుడ్ నో సమ్ ఆఫ్ ద వెర్బ్స్. సో డైలీ మనం యూజ్ చేసే ఏవైతే వెర్బ్స్ ఉన్నాయో వాటిని నేర్చుకొని అందులో ఉన్న వి వన్ ఫామ్ని వాడండి. సో మీరు చేయలేని వాటిని ఐ కెనాట్ అని వాడండి. వేరే వాళ్ళు ఎవరన్నా ఎవరి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము చేయలేడు, రాము కెనాట్ డూ ఇట్. చేయలేడు అంటే ఏం వర్కో ఆ వర్క్ రాయండి. రాము కెనాట్ గో రాము వెళ్ళలేడు. రాము కెనాట్ డ్రైవ్ రాము డ్రైవ్ చేయలేడు. రాము కెనాట్ రైట్ రాయలేడు. రాము కెనాట్ ఈట్ తినలేడు. సో అలా ఒక నేమ్ కానీ. సో హీ, షీ, ఇట్, ఐ, వి, యూ అండ్ ది. సో ఇవి ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని కెనాట్ పెట్టేసి వి వన్ వెర్బ్ రాసేస్తే చేయలేని పనులన్నింటినీ ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో కెనాట్ అనేది ఇలా మనం వాడుకోవచ్చు ఇంగ్లీష్లో. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ. టుమారో వి కమ్ విత్ అనదర్ వర్డ్.